ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చురకలంటించారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. అసహనం ఎక్కువై రేవంత్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. పేపర్లు, ఛానల్స్ ను మేనేజ్ చేసి పతాక శీర్షికల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రేవంత్ ఆటలు ఇంకా ఎక్కువ రోజులు సాగవని, కాలం సరైన రీతిలో సమాధానం చెబుతుందన్నారు. కిషన్ రెడ్డి తనకు 2004 నుంచి తెలుసన్నారు. తక్కువ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. అన్నిటికంటే మిక్కిలి పెద్దోళ్ళని తిట్టడం ద్వారా నేను పెద్దగా అయితే అనేటువంటి ఒక ఫిలాసఫీ అయితే ఉందో దాన్ని తాపత్రయపడుతున్నట్టుంది. కానీ ప్రజలంతా కూడా ఆ భాషని, ఆ పద్ధతిని అసహించుకుంటున్నారు. ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మేము స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి మేము స్వయంగా అనేక మంది మంత్రులను కలిసి మేము ఒకటే అన్నాం, హాఫ్ ఆఫ్ తెలంగాణ 17 మంది పార్లమెంట్ సభ్యులుంటే 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు ఉంది. కాబట్టి ఇవాళ మా ద్వారా కొంత డెవలప్మెంట్ కావాల్సిన అక్కడ ఉంది. కాబట్టి అనేక విషయాల్లో వారు ఇప్పుడు చేయడం కావచ్చు, మేము ప్రస్తావించడం కావచ్చు, అనేక తెచ్చినాం. మేము ఇలా గమ్మత్తైన విషయం ఏంటంటే మోడీ గారు వచ్చినప్పుడేమో మీ ఆశీర్వాదం కావాలి, మీ సపోర్ట్ కావాలి, మీతోటే డెవలప్ అవుతుంది. నేను ఒకటి అంటున్నా, కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా నీకు నీ దగ్గరకి 4 కోట్ల ప్రజానికాన్ని పాలించే సత్తా నీకు లేదు. ఇవాళ మమ్మల్ని పట్టుకొని నువ్వు మాట్లాడేటువంటి పద్ధతి ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉత్తగా పోవు. ఇలాంటి వెకిలి మాటలు, ఈ పిచ్చి కూతలు ఇవాళ మంచిగానే ఉంటాయి నీకు, కానీ పేపర్లలో నువ్వు మేనేజ్ చేసుకొని పతాక శీర్షికలలో హెడ్లైన్స్ పెట్టించి నువ్వు సంబరపడుతుండొచ్చు. కానీ దీని పరిణామం ఏందో ముందు తెలుస్తుంది బాబు. ఇలాంటి గతంలో కూడా మాట్లాడిన ముఖ్యమంత్రిని చూసినాం. గతంలో ముఖ్యమంత్రి